పుత్ర పవిత్ర ఆత్మనామమున. వెళ్ళిన వారి సన్మాన్సుకుడు మరియమ్మతో మంగళవార్త చెప్పాను. దేవర ప్రసాదం చేత అంటిన మరియమ్మ వందనం ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. ఇదిగో ఏలిన వారి దాసురాలను. దేవర ప్రసాదం చేత అంటిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైనా మా మరణాసమయంలో ప్రార్థించండి. ఆమేన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనిషి అవతారం ఎత్తెను. మరియమాత కూడా వాసమై ఉండెను. దేవర ప్రసాదం చేత అంటిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రలమగునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి సన్మాన్సుకుడు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనిషి అవతారమును తెలుసుకుంటుమి. అతని పాటల వలనను స్లేవ వలనను ఉత్థానము యొక్క మహిమ మేము పొందినట్లు మాకు మీ వరప్రసాదములను దయచేయవలనని దేవర వారిని వేడుచున్నాము. యేసుక్రీస్తు నాథుని దివ్యముఖమును చూచి మనవులను మాకు దయచేయండి. ఆమేన్. జపమాల. మితిలేని సకల మేళ్ల స్వభావం కలిగిన వ్యక్తి సర్వేశ్వర, దేవర వారి సన్నిధిలో జపం చేయటకు నేను ప్రాప్తుడను కాను. అయినను మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను, దేవమాతకు స్తోత్రముగాను ఈ 13 పూసల జపమును పరాకులేక భక్తితో చేసుకున్నటకు మీ సహాయం దయచేయనవదరించండి. సకల పుణ్యములకు విశ్వాస పుణ్యం మూలమై ఉండటం వలన ముందుగా విశ్వాస సంగ్రహం వేడుకొందము. విశ్వాస సంగ్రహము. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. పవిత్రాత్మ నా గర్భమై కనిమనముండి పుట్టిన పోన్స్ ప్లాతుని అధికారమునకు లోనై పాటుపడి స్త్రీ మీద కొట్టుబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిన దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకి కేసరాశక్తి గలాపతే నా సర్వేశ్వని కుడుపున కూర్చునిన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చాను. పవిత్ర ఆత్మలను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. పరలోకము నుండి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితకును పుత్రునకును పవిత్ర ఆత్మకును మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడైనా ఎప్పుడైనా సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. సంతోష్ దేవరహస్యములో మొదటి గుర్తు గాబ్రియేలు సన్మనస్కుడు దేవమాతకు మంగళవార్త చెప్పుటను గురించి ధ్యానించుదుముగాక. నెరవేరునుగాక. నానాడికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్మ రక్షించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే.
సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సంబంధన ప్రార్థించండి. ఆమెన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడున్న సదాకాలం కలుగునుగాక. ఓ నా ప్రేమగల యేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని రక్షించండి, అందరి ఆత్మలకు అంతిమంగా మీ కృపగా చూసిన వారిని మోక్షం తీసుకుని పొండి. నాటికి కావలసిన మా ఆయనమో మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క పొండవారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత
పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఎప్పుడున్న సదాకాలం కలుగును గాక. ఓ నా ప్రేమ గల యేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని రక్షించి కాపాడండి. అందరి ఆత్మలు నిత్యంగా మీ కృపకు అత్యవసర వారిని మోక్షం తీసుకొని పోండి. బాలాజీ నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి ఆమేన్. మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమును ప్రార్థించండి ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఎప్పుడున్న సదాకాలం కలుగును గాక. ఓ నా ప్రేమ గల యేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని రక్షించి కాపాడండి. అందరి ఆత్మ నిత్యంగా మీ కృపకు అత్యవసర వారిని మోక్షం తీసుకొని పోండి. చేర్చుకోనండి.
నాలుగవ గుర్తు దేవమాత బాలజేసును దేవాలయంలో కానుకగా నొప్పగింపబట్టను గురించి ధ్యానించుదుముగాక. నానాటి కావలసిన మాయన్నమ మాకు నేటికి ఇవ్వండి. మాయ తాపడిన వారిని మన్నించినట్లు మా అప్పుడైన మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశించని వాక్యుల నుండి మమ్మ రక్షింపుము. ఆమేన్. దేవవరపు సాయం చేత మరియమ్మ వందన మేలు వారు మీతో ఉన్నారు. స్త్రీల వాసన వారు మీరేం గొప్పలముకు చేసి వాసన వారిని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవరపు సాధం చేత మరియమ్మ వందన మేలు వారు మీతో ఉన్నారు. స్త్రీల వాసన వారు మీరేం గొప్పలముకు చేసి వాసన వారిని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవరపు సాధం చేత మరియమ్మ వందన మేలు వారు మీతో ఉన్నారు. స్త్రీల వాసన వారు మీరేం గొప్పలముకు చేసి వాసన వారిని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవరపు సాధం చేత మరియమ్మ వందన మేలు వారు మీతో ఉన్నారు. స్త్రీల వాసన వారు మీరే మీ గర్భఫలముకు చేసి వాసన వారిని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవరపు సాధం చేత మరియమ్మ వందన మేలు వారు మీతో ఉన్నారు. స్త్రీల వాసన వారు మీరేం గర్భఫలముకు చేసి వాసన వారిని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవరపు సాధం చేత మరియమ్మ వందన మేలు వారు మీతో ఉన్నారు. స్త్రీల వాసన వారు మీరేం గర్భఫలముకు చేసి వాసన వారిని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవరపు సాధం చేత మరియమ్మ వందన మేలు వారు మీతో ఉన్నారు. స్త్రీల వాసన వారు మీరేం గర్భఫలముకు చేసి వాసన వారిని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవరపు సాధం చేత మరియమ్మ వందన మేలు వారు మీతో ఉన్నారు. స్త్రీల వాసన వారు మీరేం గర్భఫలముకు చేసి వాసన వారిని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవరపు సాధం చేత మరియమ్మ వందన మేలు వారు మీతో ఉన్నారు. స్త్రీల వాసన వారు మీరేం గర్భఫలముకు చేసి వాసన వారిని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవరపు సాధం చేత మరియమ్మ వందన మేలు వారు మీతో ఉన్నారు. స్త్రీల వాసన వారు మీరేం గర్భఫలముకు చేసి వాసన వారిని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ కలును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకు దోషములును గాక. ఓ నా ప్రేమగల యేసువా, నా పాపములను మన్నించండి. నరకాగ్ని నుండి మమ్మల్ని రక్షించి కాపాడండి. అందరి ఆత్మకృత్యముగా మీ కృపగా తెలిసిన వారిని మోక్షం తీసుకొని పోండి. ఐదవ గుర్తు దేవమాత కానుకపోయిన బాలజేసును దేవాలయంలో కనుగొనుటను గురించి ధ్యానించుదుముగాక. అనుగ్రహీత మరియ మాత యేసు దేవుని తల్లివి, స్త్రీలలో మీ రాజ్యం వచ్చిన గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేటికి ఇవ్వండి. మా వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. అనుగ్రహీత మరియ మాత యేసు దేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితే, పౌగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత యేసు దేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితే, రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత యేసు దేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితే, రోగుల పాపుల దీనుల
ప్రార్థన చేయుము మరియ మాత అనుగ్రహీత మరియ మాత యేసుదేవుని తల్లివి స్త్రీలలో పరిపూర్ణిదే రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత అనుగ్రహీత మరియ మాత యేసుదేవుని తల్లివి స్త్రీలలో పరిపూర్ణిదే రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత అనుగ్రహీత మరియ మాత యేసుదేవుని తల్లివి స్త్రీలలో పరిపూర్ణిదే రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత అనుగ్రహీత మరియ మాత యేసుదేవుని తల్లివి స్త్రీలలో పరిపూర్ణిదే రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత అనుగ్రహీత మరియ మాత యేసుదేవుని తల్లివి స్త్రీలలో పరిపూర్ణిదే రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత అనుగ్రహీత మరియ మాత యేసుదేవుని తల్లివి స్త్రీలలో పరిపూర్ణిదే రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ ఆదిలో కలిగినట్ల ఎప్పుడను ఎల్లప్పుడను కలుగుగాక నా పాపముల మన్నించండి నరకాగ్ని మమ్మ కాపాడండి అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్షమునకు తీసుకొని పోండి అతిదూత పునీత మీకాయేల దేవదూత పునీత గాబ్రియేల అపోస్తులనే పునీత రాయప్ప అర్లప్ప యాగప్ప అనడి వారులారా మేమంతా పాపాత్ములుగా నుండినను మేము వేడుకొనిన ఈ 53 పూసల జపములను దేవమాత పాదముల చెంత మీ స్తోత్రములతో ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మేము చూసి ప్రార్థించుచున్నాము ఆమేన్. దేవమాత ప్రార్థన. మంగళం మంగళం సర్వమంగళం మంగళం మంగళం సర్వమంగళం సాగరమాత దివ్యమంగళం కారుణ్యమాత మహిమమంగళం కానుకమాత నవ్యమంగళం గురువుల మాత పూజ్యమంగళం గుణదల మాత నిత్యమంగళం చదువుల మాత సదా మంగళం చక్కని మాత విజయమంగళం మంగళం మంగళం సర్వమంగళం మంగళం మంగళం సర్వమంగళం జగతికి మాత దివ్యమంగళం జపముల మాత మహిమమంగళం తరంగిణి మాత నవ్యమంగళం తేజోమయ మాత పూజ్యమంగళం దేవుని మాత నిత్యమంగళం దయగల మాత సదా మంగళం నవనీత మాత విజయమంగళం మంగళం మంగళం సర్వమంగళం మంగళం మంగళం సర్వమంగళం నమ్మదగిన మాత దివ్యమంగళం పర
మహిమ మంగళం పరంజ్యోతి మాత నవ్య మంగళం బహుజన మాత పూజ మంగళం బాసట మాత నిత్య మంగళం భూజన మాత సదా మంగళం భక్తుల మాత విజయ మంగళం 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 సర్వమంగళం మంగళం మంగళం సర్వమంగళం మనోహర మాత దివ్య మంగళం మంగళ మాత మహిమ మంగళం యాజక మాత నవ్య మంగళం యశస్విని మాత పూజ్య మంగళం యుక్తిగల మాత నిత్య మంగళం యోగ్యమైన మాత సదా మంగళం రత్నగర్భ మాత విజయ మంగళం 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 సర్వమంగళం మంగళం మంగళం సర్వమంగళం రక్షకుని మాత దివ్య మంగళం రారాజుని మాత మహిమ మంగళం రహదారి మాత నవ్య మంగళం రతనాల మాత పూజ్య మంగళం రోజా పుష్ప మాత నిత్య మంగళం లిల్లీ పుష్ప మాత సదా మంగళం శారోను మాత విజయ మంగళం 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 సర్వమంగళం మంగళం మంగళం సర్వమంగళం లేఖన మాత దివ్య మంగళం లోకేశుని మాత మహిమ మంగళం లోకబంధు మాత నవ్య మంగళం లోకరక్ష మాత పూజ్య మంగళం వజ్రగర్భ మాత నిత్య మంగళం వాత్సల్య మాత సదా మంగళం వజ్రమకుట మాత విజయ మంగళం 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 సర్వమంగళం మంగళం మంగళం సర్వమంగళం వరధార మాత దివ్య మంగళం వసుంధర మాత దివ్య మంగళం విశ్వంబర మాత నవ్య మంగళం వెన్నెల మాత పూజ్య మంగళం వెన్న మనసు మాత నిత్య మంగళం వేదశాస్త్ర మాత సదా మంగళం శాంతికర మాత విజయ మంగళం 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 సర్వమంగళం మంగళం మంగళం సర్వమంగళం శుభకర మాత దివ్య మంగళం శ్రీ సభ మాత మహిమ మంగళం సత్య సాక్షి మాత నవ్య మంగళం సర్వలోక మాత విజయ మంగళం 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 దివ్య మంగళం 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 మహిమ మంగళం 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 నవ్య మంగళం 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 పూజ్య మంగళం 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 నిత్య మంగళం 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 సదా మంగళం 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 విజయ మంగళం ఈ యొక్క దివ్య బలి పూజ యందు
గాదె అంజుల్ రెడ్డి మరియు బత్తుల జోజిరెడ్డి గారుల తలంపుల ప్రకారం వారి యొక్క కుటుంబము దేవమాత ప్రార్థన మరియు ఆమె యొక్క విన్నపాల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యమును మరియు చేయు పనుల యందు అభివృద్ధిని ప్రభు దయచేయాలని వల్ల జోసెఫ్ జయ కుటుంబానికి దేవమాత ప్రార్థనా సహాయం అందించినందుకు గాను బల్లా శాంతి ప్రసాద్ లిల్లీ కుటుంబానికి దేవుడు చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞతగాను అందుగుల కేశవులు మేరీ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించినందుకు కృతజ్ఞతగాను మార్నేని జోసెఫ్ రెజీనా కుటుంబాన్ని ప్రభు దీవించినందుకు కృతజ్ఞతగాను రవితేజ మరియు శాలిని వీరకు మంచి ఆరోగ్యమును భవిష్యత్తును ప్రభు దయచేయాలని వసంత మరియు సత్యం రెడ్డి గారుల కుటుంబమును ప్రభు ఆశీర్వదించినందుకు వారి యొక్క కుమారులకు మంచి భవిష్యత్తును ఆరోగ్యమును ప్రభు దయచేయాలని దేవమాత వేడుదల ద్వారా పూజ మరియు ఉడుముల శౌరిలమ్మ గారికి ప్రభు దేవమాత ప్రార్థనా సహాయం చేత మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి పూజను అర్పించే గురువును ప్రభు ఆశీర్వదించాలని భక్తితో ఈ యొక్క దివ్య బలి పూజ యందు పాల్గొందాం. జగత్పావని అమ్మా మరియా జగత్పావని అమ్మా మరియా జగత్పావని కనురెప్పల్లి మమ్ము కాపాడమని కనురెప్పల్లి మమ్ము కాపాడమని పసిపాపల నిన్ను వేడేము తల్లి పసిపాపల నిన్ను వేడేము తల్లి మేరీ మాత ఓ లూతు మాత మేరీ మాత ఓ లూతు మాత జగన్మాత ఓ పుణ్య ప్రభూత జగన్మాత ఓ పుణ్య ప్రభూత మనసే సత్యం మమతే నిత్యం పేదల పాలిటి మలయ సమీరం సేవాభావం మోక్షపు మార్గం నీ పలుకే ఓ శాంతి గీతం ఆపద తీర్చే అమ్మవు నీవు ఆపద్బాంధవి నీవేనమ్మా ఆపద తీర్చే అమ్మవు నీవు ఆపద్బాంధవి నీవేనమ్మా వేకువలోన తొలి తెమ్మెరవై వేకువలోన తొలి తెమ్మెరవై మోక్షపు మార్గమే చూపవి తల్లి మోక్షపు మార్గమే చూపవి తల్లి మేరీ మాత ఓ లూతు మాత మేరీ మాత ఓ లూతు మాత జగన్మాత ఓ పుణ్య ప్రభూత జగన్మాత ఓ పుణ్య ప్రభూత పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. అనుగ్రహ పరిపూర్ణురా నీకు ప్రభు నీతో ఉన్నాడు.
స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడెను. ప్రభు యేసుక్రీస్తు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి భక్తులారా, ఈ దినము మనము పరిశుద్ధ జపమాల మాతను కొనియాడుతూ అక్టోబరు మాసమంతా కూడా ఆమెకు ప్రత్యేకంగా అంకితము చేయబడినటువంటి మాసము. ఈ మాసమంతా కూడా జపమాలను జపించమని ప్రత్యేకంగా తిరుసభ మనల్ని కోరింది. అయితే మనం ఈ యొక్క భక్తియుతమైనటువంటి కార్యాన్ని, జపమాలను, అనాదిగా వస్తున్నటువంటి ఆచారాన్ని, రోమన్ కథోలిక మతంలో ఉన్నటువంటి ఒక గొప్ప ప్రార్థనను మనం ఈ నెల రోజులు మరి ప్రత్యేకంగా మనం జరుపుకొని ఉన్నాము. మరి ఈ యొక్క పరిశుద్ధ జపమాలను జపించడం ద్వారా దేవునికి దగ్గర కావడానికి, దేవుని ఎక్కువగా స్మరించడానికి, మరియ తల్లి యొక్క ప్రార్థన మధ్యవర్తిత్వం ద్వారా తన కుమారుడైనటువంటి యేసు స్వామి యొక్క వరాలు, అనుగ్రహాలు మనం పొందడానికి ఈ జపమాల మనకు ఎంతో సహాయపడుతుంది. మరి అనాదిగా వస్తున్నటువంటి ఈ యొక్క ఆచారాన్ని మనం కొనసాగిస్తూ మరి ప్రతిదినం కూడా ఈ యొక్క జపమాలను జపిస్తూ మనం దేవునికి దగ్గరగా కావడానికి మరియ తల్లి ఈ ప్రార్థనా సహాయం మనకెంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ తల్లిని స్మరించుకుంటూ, ఆ తల్లి యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ, దేవుని యొక్క వరాలు పొందింది, దేవునికి అతి దగ్గరగా ఉన్నటువంటి మరి వ్యక్తి కాబట్టి ఆ తల్లి యొక్క సహాయాన్ని మనం కోరుకుంటూ, మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి మరికి ఆ తల్లిని మనకు సహాయపడమని, ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండుమని, మన అవసరాల్లో, మన ఆపదల్లో, మన కష్టాల్లో, మన కుటుంబ విషయాల్లో, మనం చేయు పనుల్లో ఆ తల్లి యొక్క ప్రార్థనా సహాయం మనకు తోడుగా ఉంచమని మరి దివ్య పూజలో ఆ తల్లి ప్రార్థనా సహాయం ద్వారా క్రీస్తు స్వామిని ప్రత్యేకంగా వేడుకుందాం. ఈ పవిత్రమైన దివ్య పూజ బలి మనం యోగ్యంగా సమర్పించుటకు మన యొక్క తప్పిదాలను క్షమించి పరిశుద్ధతతో ఉండి మరి నిండుగా ఈ దివ్య పూజను సమర్పించే యోగ్యతను దయచేయమని క్రీస్తు స్వామిని వేడుకుందాం. నేస్తమా నా దైవమా, నిన్నే నే మరిచానని, కోపమా వేషమా నిన్నే నే వీడానని, కినుక చెందకుమా నాపై అలకబూనకుమా, కరుణమానకుమా నన్ను దూరముంచకుమా, నేస్తమా నా దైవమా నిన్నే నే చూడాలని, కోపమా వేషమా నిన్నే నే వీడానని, కటిక చీకటి క్రమ్మగా గమన ఊబిలో పడితిని, నీదు చెలిమిని మరచితి, దేహ సుఖమును కోరితి, కటిక చీకటి క్రమ్మగా గమన ఊబిలో పడితిని, నీదు చెలిమిని మరచితి, దేహ సుఖమును కోరితి, జాలి చూపించు నా తప్పు సవరించు, నన్ను మన్నించు, నీ ప్రేమ కురిపించు, నీవే శరణం ప్రియ ప్రభువా, నేస్తమా నా దైవమా నిన్నే నే మరిచానని, కోపమా వేషమా నిన్నే నే వీడానని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను దీవించి కాపాడునుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగునుగాక, ఘన మహిమ కలుగునుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగునుగాక, ఘన మహిమ కలుగునుగాక. భూలోకవాసులకు శాంతి సమాధానం, భూలోకవాసులకు శాంతి సమాధానం కలుగునుగాక, ఇలా కలుగునుగాక, కలుగునుగాక, ఇలా కలుగునుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగునుగాక, ఘన మహిమ కలుగునుగాక. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మేము ఘనపరచుచున్నాము, మీ దయనీలలో కోరెదము. మేము ఘనపరచుచున్నాము, మీ దయనీలలో కోరెదము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగునుగాక, ఘన మహిమ కలుగునుగాక. జనితైక పుత్రుడు ఏలిన వార పిత ప్రియ సుతుడా, సర్వేశ్వరుని ఓ దివ్య గొర్రెపిల్ల, మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. లోక పాపములను భరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువ, లోక పాపములను భరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువ. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగునుగాక, ఘన మహిమ కలుగునుగాక. పితకుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్నవారా, మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా, మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మీ ఘనమును గూర్చి చాటెదము, మీ దయనీలలో కోరెదము. మీ ఘనమును గూర్చి చాటెదము, మీ దయనీలలో కోరెదము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగునుగాక, ఘన మహిమ కలుగునుగాక. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా పావన శ్రీ యేసువా. మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా,
పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్. 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 ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా హృదయములను నీ అనుగ్రహముతో నింపుము. దేవదూత సందేశము ద్వారా నీ కుమారుడు క్రీస్తు మనుషోతారమును తెలుసుకొంటిమి. పవిత్ర కన్య మరియమ్మ విజ్ఞాపన ప్రార్థన ద్వారా ప్రభుని శిలువ శ్రమల ఫలితమును చవిచూచి అతని పునరుత్థాన మహిమలో భాగస్థులమగుదుముగాక. జపమాల మాత పండుగను జరుపుకొనుచున్న మీ భక్తులందరినీ దీవించి ఆ తల్లి ప్రార్థనా సహాయముతో వారిని దీవించి కాపాడుమని, వారు కోరికలను తీర్చి వారికి కావలసిన అనుగ్రహములు దయచేయమని, వారి కుటుంబములను వారి బిడ్డలందరినీ దీవించి వారి తలంపులు నెరవేర్చమని మా నాథుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శిష్యులందరూ యేసు తల్లియగు మరియమ్మతో కలిసి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము వచనములు 12 నుంచి 14 వరకు. యేసు పరలోకమునకు కొనిపోబడిన పిదప అపోస్తులు ఒలీవు కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినమున నడుమ గలిగినంత దూరమున కలదు. వారు యెరూషలేమున ప్రవేశించి తాము నివసించుచుండిన మేడగదిలోకి వెళ్ళిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్పయి కుమారుడు యాకోబు, మతాభిమాని సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. వీరందరూ వీరితో పాటు కొందరు స్త్రీలు యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒకచోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇది ప్రభువాక్కు. యేసునికి వందనములు. యేసయ్యా నీ మాట ప్రతి చోట పాడెదను, యేసయ్యా నీ బాట ప్రతి చోట చాటెదను. యేసయ్యా నీ మాట ప్రతి చోట పాడెదను, యేసయ్యా నీ బాట ప్రతి చోట చాటెదను. నా మార్గము సత్యము జీవము నీవని, నా కాపరి ఊపిరి సర్వము నీవని. నా మార్గము సత్యము జీవము నీవని, నా కాపరి ఊపిరి సర్వము నీవని. యేసయ్యా నీ మాట ప్రతి చోట పాడెదను, యేసయ్యా నీ బాట ప్రతి చోట పాడెదను. పాదలు బాపే వాడవని, మా భారము మోసిన వాడవని. పాదలు బాపే వాడవని, మా భారము మోసిన వాడవని. కొరతలు బాపే వాడవని, కొరతలు బాపే వాడవని. కొరతలు బాపే వాడవని, మా కొరతలు బాపే వాడవని. యేసయ్యా నీ మాట ప్రతి చోట పాడెదను, యేసయ్యా నీ బాట ప్రతి చోట చాటెదను. తన భర్తను చేరబోవుటకు వస్త్రధారం నోడ్చుకొని సిద్ధపడిన యువతి వలె నుండిన నూతన యెరూషలేమును గాంచితిని. 2వ పఠనము దర్శన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. యోహాను అను నేను ఒక కొత్త దివిని
కొత్త భూమిని చూచితిని. మొదటి దివి భూమి అదృశ్యమయ్యను, సముద్రం కూడా అదృశ్యమయ్యను. అనంతరము దివ్యందలి దేవుని నుండి దిగివచ్చుచున్న పవిత్ర నగరముగు నూతన యెరూషలేమును కాంచితిని. ఆమె తన భర్తకు చేరబోవుటకు వస్త్రధారణం వనర్చుకొని సిద్ధపడిన వధువు వలె ఉండెను. సింహాసనం నుండి ఒక గంభీర ధ్వని వెలువడట నేను వింటిని. ఇక దేవుడు మానవులతోనే నివసించును, ఇక ఆయన వారితోనే నివసించును, వారే ఆయన ప్రజలు. స్వయంగా దేవుడే వారితో ఉండును, ఆయన వారికి దేవుడగును. వారి కన్నుల నుండి వెలువడు కన్నీటిని ఆయన తుడిచివేయును. ఇక మృత్యువునకు కానీ, దుఃఖమునకు కానీ, ఏడుపు కానీ, బాధ కానీ ఏమాత్రం ఉండబోదు. పాత విషయములు గతించినవి అని ఆ గంభీర స్వరము పలికెను. అంతటా సింహాసనాసీనుడు ఇప్పుడు అన్నిటినీ కొత్తగా సృజించెదను అని పలికెను. ఇది నిజము, విశ్వసనీయము కనుక వ్రాతపూర్వకంగా ఉంచుము అని ఆయన నాతో చెప్పాను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా గారి శుభవార్త పరిశుద్ధ వచనములు 1వ అధ్యాయము 26 నుండి 38 వరకు. 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడకు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చెను. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేం చేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమ్మను చూడము, ఆమెకు వయసు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు.
అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులరా, గత కొద్ది రోజులుగా ఫాదర్ ప్రతాప్ గారు నాకు మెసేజ్ పెట్టారు, కాల్స్ చేశారు. నేను కాల్స్ చేస్తుంటే ఇగ్నోర్ చేశాను. పూజకు దేనికో పిలుస్తున్నాడు, నా సావుకు వచ్చింది. నల్గొండ నుంచి రోడ్డు బాగలేదు, రోజంతా ఆఫీసులో పనిచేయాలి, బిషప్ హౌస్లో. తలకాయ బొప్పు కడుతుంది, ప్రశాంతంగా ఉండే వాతావరణం ఉండదు. ప్రసంగానికి తయారు కావాలి, పూజ చేయాలి, మళ్ళీ నైట్ వెళ్ళిపోవాలి. ఎంత గోల్ ఎందుకని చెప్పేసి 3 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఆన్సర్ చేయలేదు. ఆలోచన చేద్దాం, దేవుడు ఎట్లా నడిపిస్తాడు అనుకున్నాను. ఆ తర్వాత ఫాదర్ ఫోన్ల తర్వాత మెసేజ్ పెట్టడం మొదలుపెట్టాడు. మెసేజ్ పెట్టిన తర్వాత అది కూడా ఇగ్నోర్ చేశాను. ఆ తర్వాత నాకు అనిపించింది, ఇంతగా ఫాదర్ ఫోన్ చేస్తూ మెసేజ్ పెడుతుంటే నేను ఎందుకు నో చెప్తున్నాను, నేను ఎందుకు రెస్పాండ్ కావడం లేదు, ఆ సమాధానం ఇవ్వడం లేదు, ఎందుకు నెగిటివ్గా నేను ఆలోచన చేస్తున్నాను అని అనుకొని బిజీగా ఎంత ఉన్నప్పటికీ కూడా ఆఫీసులో నేను జపమాల ఈ మధ్యకాలంలో చెప్పట్లేదు. మరి ప్రతాప్ ఫాదరు ఈ జపమాల చెప్పట్లేదు కాబట్టి నీకు పనిష్మెంటు, రావాల్సిందే, పూజ చేయాల్సిందే, ప్రసంగం చెప్పాల్సిందే అనే ఉద్దేశంతో మరి నన్ను గట్టిగా ఆహ్వానిస్తున్నారు కాబోలు అని నేను నిర్ణయం చేసుకొని వస్తానని ఫాదర్కి తెలియజేశాను. ఇది యాక్చువల్గా నాకు కూడా ఒక రెన్యూవల్ లాగానే ఒక అవకాశం, జపమాల జపించడానికి, జపమాల గురించి ధ్యానించడానికి, ఒకరోజు జపమాల మీ మధ్యలో కూర్చొని మరి ప్రార్థించడానికి దేవుడిచ్చినటువంటి ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, ఫర్ ఇన్వైటింగ్ మీ ఓవర్ హియర్ టు మల్లేపల్లి క్యాథలిక్ కమ్యూనిటీ. అయితే ఈరోజు మధ్యాహ్నం కూర్చొని గంటసేపు ఆలోచన చేస్తుంటే జపమాల గురించి కొంత చదువుతూ, లిటరేచరు కొంత ఆలోచన చేస్తూ, ధ్యానం చేస్తూ ఉంటే కొన్ని మరి జపమాల గురించి, మరి జపమాల యొక్క విశిష్టత గురించి మరి కొన్ని మీతో పంచుకోవాలనుకున్నాను. మొట్టమొదటిగా జపమాల అనేది ఒక అద్భుతమైనటువంటి ఆయుధంగా మనం వర్ణించాలి. క్యాథలిక్ చర్చిలో మన ట్రెడిషన్లో పురాతనంగా వస్తున్నటువంటి భక్తి కార్యాల్లో జపమాల అనేది ఒకటి. మనకి ఎలాగూ పూజ ఉంది, దివ్యస ప్రసాద ఆశీర్వాదం ఉంది, తర్వాత శిలువ మార్గం ఉంది, జపమాల ఉంది, తర్వాత బైబిల్ పఠనం, కుటుంబ ప్రార్థనలు, రకరకాలుగా మన తిరుసభలో ఎన్నో రకాల మరి భక్తి కార్యక్రమాలు జరుగుతుంటాయి. అందులో ఈ జపమాల అనేది ఒక గొప్ప ప్రార్థనగా చరిత్రలో చాలామంది పునీతులు, గొప్పవాళ్ళు, పండితులు, సామాన్యులు, వ్యక్తిగతంగా మనందరం కూడా జపమాల ప్రార్థన ద్వారా మనం ఏ విధంగా మేలు పొందాం, ఏ విధంగా మనం మరి దేవమాత యొక్క ప్రార్థనా సహాయాన్ని మనం పొందామనేది వ్యక్తిగతంగా మనందరం కూడా మనం అది అనుభవించి ఉంటాం. అయితే జపమాల గురించి మనం మాట్లాడినప్పుడు ఒక ముఖ్యమైనటువంటి చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటనని మనం గుర్తు చేసుకోవాలి. అది ఒక 1571 సంవత్సరంలో తుర్కులు మన క్రిస్టియన్ యూరోపియన్ కంట్రీస్ మీద దాడి చేస్తారు. అప్పటికే తుర్కులు అంతకుముందు ఈ క్రైస్తవ దేశాలతోటి యుద్ధం చేసినప్పుడు ఓడిపోతారు. ఆ తర్వాత మరలా ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ రోమన్ సామ్రాజ్యం మీద నేపుల్స్, సిసిలీ, వెనిస్ ఈ పట్టణాల చుట్టూ వాళ్ళు నీటి మార్గం ద్వారా వాళ్ళు షిప్పులో వచ్చి చాలామంది మన సైనికుల్ని తీసుకొని మరి తుర్కులు వచ్చి ఈ యొక్క సామ్రాజ్యాన్ని, క్రిస్టియన్ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకొని తుర్కిష్ సామ్రాజ్యాన్ని విస్తరింపజేయాలని చెప్పేసి వారు దండయాత్ర చేస్తానికి వస్తున్నారు. వారు దూరంగా వస్తున్నారని తెలియగానే మరి అప్పుడు ఉన్నటువంటి మరి ఆ క్రిస్టియన్ ఎంపరర్స్, ఆ రాజులు అందరూ కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే
కారణం ఏంటంటే వాళ్ళు పెద్ద సైన్యంతో దండయాత్ర చేయడానికి వీరి మీదికి యుద్ధం చేయడానికి వస్తున్నారు. కానీ అక్కడ ఆ దేశాల్లో చిన్న చిన్న దేశాలన్నీ కలిసి ఆ దేశంలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా రిక్రూట్ చేసుకొని యుద్ధం పోవడానికి సైనికులుగా అందరినీ కూడా చాలా మందిని ఆహ్వానిస్తారు. చాలా మంది ఆ సైన్యంలో చేరుతారు వారి మీద యుద్ధం చేయడానికి. కానీ వారు వచ్చేటటువంటి సైన్యంతో పోల్చుకుంటే ఈ యొక్క రోమన్ సైన్యం 12,000 మంది తక్కువగా ఉన్నారు. అంటే 12,000 మంది తక్కువ సైన్యంతో దండయాత్ర చేయడానికి వచ్చినటువంటి తురుకుల మీద యుద్ధం చేయాలి. అప్పుడు ఉన్నటువంటి 5వ భక్తినాథ పాపు గారు మరి వెంటనే మన క్రిస్టియన్ ఈ యొక్క మతం అనేది, ఈ యొక్క చర్చ్ అనేది నాశనం అయిపోతుంది, మనం నిర్మించుకున్నటువంటి ఈ యొక్క తిరుసభ, ఈ యొక్క విశ్వాసం, మన జనం ఇదంతా కూడా విచ్ఛిన్నమైపోతుంది, వారు మనల్ని ఓవర్టేక్ చేస్తారు అని చెప్పేసి బాధతోటి ఏం చేయాలో అర్థం కాక ప్రజలకు ఒక ఆహ్వానాన్ని పంపుతాడు. మీరందరూ కూడా జపమాల జపించండి. మనం చేసే మార్గం వేరే ఏది లేదు, మనకు వేరే మార్గం లేదు. 12,000 మంది తక్కువ సైన్యం మనకు ఉన్నారు, మన యుద్ధంలో గెలవాలంటే వేరే మార్గం లేదు, జపమాల మాత్రమే మనకు ఒక మార్గంగా కనిపిస్తుంది అని అందరినీ జపమాల జపించమని మరి వార్తను పంపిస్తారు. అప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి జనమందరూ కూడా జపమాలను జపిస్తారు. ఆ తర్వాత ఆ యుద్ధంలో అద్భుతంగా మరి క్రైస్తవ దేశాలు తుర్కుల మీద గెలుస్తారు. ఈ విధంగా చరిత్రలో చూసుకున్నట్లయితే మనకు ఎన్నో విధాలుగా జపమాలను జపించినటువంటి సందర్భాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకరమైనటువంటి పనులు మరి చాలామందికి చాలా విషయాల్లో జరిగింది, చాలామంది వ్యక్తుల్లో జరిగింది, చాలామంది పునీతులకు కూడా ఇది జరిగింది. ఇంకొక సంఘటనని గుర్తు చేసుకుంటున్నాను. అది ఒటాలొంగో అనే ఒక యువకుడు, ఆయన బ్లాక్ మ్యాస్ అంటే విధ్వంసకరమైనటువంటి కార్యాలు చేయడం, డెసక్రేట్ చేయడం, దేవాలయంలోకి వెళ్ళి పూజ వస్తువుల్ని కానీ లేకపోతే స్వరూపాలను కానీ నాశనం చేయడం, మన దయ్యాలకి పూజలు చేయడం, వాళ్ళ గురించి ఆలోచన చేయడం, చెడు చేయడానికి ప్రయత్నం చేయడం, చెడు వారితో స్నేహం చేయడం వల్ల ఒక క్రైస్తవ కుటుంబంలో, మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి ఈ ఒటాలొంగో అనే ఒక యువకుడు ఈ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఒక చెడ్డ వ్యక్తిగా మారిపోతాడు. చెడ్డ వ్యక్తిగా మారిపోయినప్పుడు ఆయనకి అన్ని పిచ్చి పిచ్చి కళ్ళు వస్తుంటాయి, ఆయనకి భూతాలు, ఆయనకి విజన్స్ వస్తుంటాయి, చెడు చేయాలన్నటువంటి ఆవేశం కలుగుతుంది. చివరికి ఏ స్థితికి చేరుతాడంటే ఆయన ఇవన్నీ భరించలేక ఆత్మహత్య చేసుకోవడానికి ఒక డేట్ నిర్ణయం చేసుకుంటాడు. ఒక డేట్ నిర్ణయం చేసుకున్నప్పుడు రాత్రిలో ఒక విజన్ కనిపిస్తుంది, ఒక దృశ్యం కనిపిస్తుంది. ఆ దృశ్యం ఏమిటంటే మరియమాత ఒక జపమాలను పట్టుకొని ఆయనకు కనిపిస్తుంది. ఆయనకు జపమాల పట్టుకొని కనిపించినప్పుడు ఆయన ఆమెను అడుగుతాడు, నేను మారాలంటే ఏం చేయాలి, నా జీవితం మారాలంటే ఏం చేయాలని ఆమెను అడిగినప్పుడు ఆమె చెప్తుంది, నీవు ఈ జపమాలను జపించాలి, నీవు ఈ జపమాలను జపించినట్లయితే నీ జీవితం మారిపోతుంది అని ఆ దృశ్యంలో ఆ తల్లి ఒటాలొంగోకి తెలియజేస్తుంది, ఆ యువకుడికి. ఆ తర్వాత తెల్లవారిన తర్వాత ఒటాలొంగో మరి ఆ దృశ్యాన్ని గుర్తు చేసుకొని చర్చికి వెళ్ళి ఆ తర్వాత గురువుల్ని సంప్రదించి పాప సంకీర్తనం చేసి జపమాలను జపించడం వల్ల ఆయన జీవితం పూర్తిగా మారిపోయి చివరికి ఆయనకి బ్లెస్సెడ్ పట్టం అంటే మనం ధన్యపట్టం అంటాం కదా, ఆ ధన్యపట్టం కూడా ఆయన పొందాడు, పునీతుడు కాబోతున్నాడు ఒక జపమాల జపించడం ద్వారా. జపమాల అనేది జపముల మాల. మనం ఈ జపమాల జపించినప్పుడు ఆ చిన్న ప్రార్థనని పదే పదే మనం జపిస్తాం. ఆ పదే జపించడం ద్వారా మనం ఆ ప్రార్థనలో మనం లీనం అయిపోవడానికి మనం అవకాశం ఉంది. అందుకే 2వ జాన్ పాల్ పోప్ గారు అంటారు, జపమాల జపించడం అంటే మేరీ మాత కళ్ళతోటి ప్రభుని చూడడం అంటాడు, మేరీ మాతతోటి ప్రభుని చూడడం అంటాడు. అంటే జపమాల జపించినప్పుడు మేరీ మాత ప్రార్థన, మేరీ మాతను గుర్తు చేసుకొని ఆమెను స్మరించుకొని ప్రార్థన చేసినప్పుడు ఆమెతో కలిసి మనం ప్రభుని చూస్తున్నాము అంటాడు.
అయితే ఈ జపమాలలో ఎప్పుడు ప్రారంభమైంది అంటే, ఈ జపమాలను పోర్ మ్యాన్స్ ప్రేయర్ అంటారు, అంటే పేదవాడి జపం అంటారు. పేదవాడి జపం ఎందుకు అంటారంటే, ఊర్లలో వెనకటి తెలుసు కదా, మన వాళ్ళు అమ్మ నాన్న వాళ్ళు చదువుకోలేదు, పెద్దలు చదువుకోలేదు, వాళ్ళకి బైబిల్ చదవడం రాదు, లేకపోతే ప్రార్థనలు బైహార్ట్ చేయడం రాదు, నేర్చుకోవడం రాదు. అయితే చిన్న చిన్న ప్రార్థనలే మరి ఈ ఈ పూర్ పీపుల్కి, లేకపోతే చదువు అనేటువంటి వాళ్ళకి దేవునితో సఖ్యతతోటి దేవునికి ప్రార్థించడానికి ఈ చిన్న చిన్న ప్రార్థనలే, ఈ చిన్న చిన్న భక్తి కార్యాలే ఎంతో సహాయం చేసి వాళ్ళని మరి ఇన్ని సంవత్సరాలు క్రైస్తవ జీవితంలో ఉండేటట్లు చేశాయి. అయితే పూర్వం బెనడిక్టైన్ మంక్స్ కానీ, లేకపోతే డొమినికన్ మంక్స్ కానీ, మంక్స్ అంటే సన్యాసులు, ఆ రోజుల్లో లోపల మఠంలో ఉండి ప్రార్థనలు చేస్తూ, పాటలు పాడుతూ, ధ్యానం చేస్తూ ఉండేవారు. అయితే వీరితో ప్రార్థించడానికి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి, పట్టణాల్లో ఉన్నటువంటి ఆ విశ్వాసులు ఆ మఠానికి వెళ్ళి వారితో కూడా కూర్చొని వారు కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళేవారు. అయితే ఈ మఠవాసులు, ఈ మంక్స్ చాంటింగ్ చేస్తుంటారు, పాటలు పాడుతూ, ధ్యానం చేస్తూ, భక్తి కీర్తనలు పాడుతూ ఉంటారు. ఒక పక్క సగం, ఇంకొక పక్క మళ్ళీ సగం, ఆ విధంగా పాటలు పాడుతూ, భక్తితోటి ప్రార్థనలు చేస్తూ, భక్తి కీర్తనలు పాడుతూ ఉండేవారు. అయితే వచ్చినటువంటి ఈ భక్తులకి మరి చదవడం రాబోయేది, వాళ్ళు అందులో పూర్తిగా పాలు పంచుకోవడానికి వీలు కాకుండా ఉండేది. అప్పుడు ఆ సమయంలో ఈ మంక్స్ ఏం చేశారంటే, ఈ సామాన్యులకు అర్థమయ్యే విధంగా చిన్న చిన్న ప్రార్థనలన్నీ కూడా వాళ్ళు జోడించి చక్కగా అర్థమయ్యే విధంగా ఈ జపమాలను తయారు చేసి, ఒకే ప్రార్థనని మరలా మరలా చెప్పడం, మరలా మరలా చెప్పడం, మరలా మరలా చెప్పడం, దాన్నే వాళ్ళు జపమాలగా మార్చారు. అయితే పునీత డొమినిక్ గారు ఈ జపమాల చాలా ఉపయోగపడుతుంది, పేదవాళ్లకు, సామాన్యులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన ఊరున గ్రామానికి వెళ్ళి ఆయన ఎక్కువగా ప్రాచుర్యాన్ని ఆయన జపమాలకు తీసుకువచ్చాడు. ఎక్కువగా ఈ జపమాల అనేది మరి ఎక్కువ మందికి తెలవడానికి పునీత డొమినిక్ గారు ఎంతో ప్రచారం చేసి జపమాలని వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. పునీత 9వ భక్తినాథ పాపు గారు అంటాడు, నాకు గివ్ మీ వారియర్స్ ప్రేయింగ్ రోజరీ, ఐ విల్ విన్ ద వరల్డ్ అంటాడు. అంటే నాకు ప్రార్థించేటటువంటి కొంతమంది వీరులను ఇవ్వండి, నేను ఈ ప్రపంచాన్ని గెలుస్తానంటాడు. జపమాలను జపించే కొద్దిమంది వీరులను నాకు ఇవ్వండి, నేను ఈ ప్రపంచాన్ని గెలుస్తానంటాడు. అంటే జపమాలలో ఉన్నటువంటి ఆ శక్తి అనేది వారు గ్రహించారు కాబట్టి చరిత్రలో మరి ఎంతోమందిని ఆ జపమాల ప్రభావితం చేసింది, ఎంతోమంది జీవితాలు మార్చింది, ఎంతోమందిని దేవునికి దగ్గరగా నడిపించింది ఈ జపమాల. మరి జపమాల జపించినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, బైబిల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మరి సంఘటనలను, ముఖ్యమైనటువంటి విషయాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు గురించి ఈ జపమాలలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన జననం దగ్గర నుంచి మరణం వరకు, మరణం తర్వాత మహిమ రోహణం జరిగే వరకు, ఆ తర్వాత వెలుగు రహస్యాలని, ఈ విధంగా బైబిల్లో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా మనం ధ్యానించుకొని దాన్ని మనలోకి దాన్ని జీర్ణించుకుంటున్నాం. ఈ విధంగా చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న ప్రార్థనల ద్వారా మనం లోతుగా ఎక్కువ ధ్యానం చేయడానికి, ఎక్కువగా మనం దేవుని మరి అనుభవించడానికి ఈ యొక్క జపమాల అనేది మనకి ఎంతో ఉపయోగపడుతుంది. కానీ చాలా సందర్భాల్లో జపమాల మనం ఏం చెప్తామంటే, అది అలవాటైపోయి ఏం చేస్తామంటే మొక్కుబడిగా మారి, అది రోజువారీ దినచర్యల్లో అది ఒక భాగం అయిపోయి, అది ఏదో మొక్కుబడిగా చెప్పాలని చెప్పేసి బడబడ చెప్పేస్తాం. కానీ అలా చెప్పినప్పుడు ఈ జపమాల యొక్క శక్తి అనేది మనం పొందలేం. జపమాలలో ఐదు గుర్తులు అర్థవంతంగా చెప్పలేనప్పటికీ, అర్థవంతంగా చెప్పడానికి సమయం లేనప్పటికీ, కనీసం ఒక్క గుర్తు అర్థవంతంగా, ప్రేయర్ఫుల్గా, ధ్యానపూర్వకంగా ఆ ప్రార్థన, ఆ జపం, ఆ రోజరీ చెప్పినప్పుడు ఆ ఒక్క మాట, ఒక్క అంశం మనం ఎంతోసేపు ధ్యానించడానికి, దాన్ని మనకు అన్వయించుకోవడానికి మనకెంతో సహాయపడుతుంది. కాబట్టి అర్థవంతంగా చేసేటటువంటి ఈ జపమాల మాత్రమే మనకి ఫలితాన్ని ఇస్తుంది. అర్థం లేకుండా మొక్కుబడిగా మనం చెప్పినప్పుడు ఆ జపమాల యొక్క ప్రభావాన్ని మనం మన జీవితంలో పొందలేము ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి మరి ఈరోజు
మరి జపమాల మాసాన్ని ముగించుకుంటున్నాము. మరి మరి అక్టోబర్ మాసం అంతా కూడా మేరీ మాతకు జపమాలకు అంకితం చేయబడినటువంటి మాసము. మరి ఈ మాసంలో మరి జపమాలను జపించి భక్తి కార్యాల్లో పాల్పంచుకొని మరి 7వ తారీఖున మరి ఆ జపమాల మాత పండుగను మరి 5వ భక్తినాథ పాపు గారు తుర్కుల మీద యుద్ధంలో గెలిచిన తర్వాత అక్టోబర్ 7వ తారీఖున ఈ జపమాల పండుగ జరుపుకోవాలని ఆయన నిర్దేశించి ఆ తర్వాత అక్టోబర్ నెల మాసం అంతా కూడా జపమాల జపించమని అప్పటి నుండి కూడా ఆనవాయితీగా మరి తిరుసభలో వస్తుంది. కాబట్టి మరి ఈ మాసంలో జపమాలను జపించి మరి రాబో దినాల్లో కూడా మరి ఈ జపమాలను మనం కుటుంబ ప్రార్థనగా మనం దాన్ని మరవకుండా ప్రతిరోజు మరి దాన్ని జపించడానికి పాటించడానికి ప్రయత్నం చేయాలి. కొన్ని కార్యక్రమాలు మనంతట మనమే విశ్వాసంగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. వెనకటి రోజులు పోయాయి, గంటలు కొట్టడం, సానోళ్ళు వెళ్ళడం, అమ్మగారులు వెళ్ళటం, ఇండ్లకు రావడం ఎంత పోయాయి. పరిస్థితులు మారిపోతున్నాయి. మనమే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మనమే తిరుసభని నిలబెట్టాలి. పరిస్థితులు మారిపోయాయి. ఫాదర్లు సిస్టర్లు ఇక ఏమైనా ప్రొఫెషనల్గా పూజలు చేసి కూర్చోవడమే, ఎందుకంటే ఇక వేరే మార్గం లేదు. అందరు బిజీ అయిపోయారు. ఇండ్లమ్మడి తిరిగి ప్రచారం చేసే పరిస్థితులు కూడా లేవు. ఎందుకంటే అటువంటిది ఇండ్లమ్మడి తిరిగి ప్రచారం చేస్తున్నారు, మత ప్రచారం చేస్తున్నారని లేనిపోని సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి మనం ఈ తిరుసభలో ఉన్నటువంటి ఇటువంటి భక్తి కార్యాలని మనం పాటిస్తూ క్రైస్తవులే మన విశ్వాసాన్ని మనమే కాపాడుకోవాలి. మనమే మన మతాన్ని బలపరచాలి. పిల్లలకి చక్కటి సుమాత్రకను అందించి మంచి విశ్వాసంలో వాళ్ళని పెంచాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ దినము ఆ మరి తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ మరి ఎంతోమంది ఈ చరిత్రలో ఎంతోమంది జపమాలను జపించి మరి దేవునికి దగ్గరైనటువంటి వారు, మరి పాత జీవితాన్ని వదిలిపెట్టి క్రొత్త జీవితాన్ని మరి పొందినటువంటి వారు ఎందరో ఉన్నారు. కాబట్టి మనం కూడా ఆ జపమాలను జపిస్తూ మరి తల్లి ప్రార్థనా సహాయాన్ని కోరుకొని ఆ తల్లి ద్వారా ప్రభుకి దగ్గర కావడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తల్లి తప్పకుండా ఆమె సహాయాన్ని మనకి ఎల్లప్పుడూ కూడా అందిస్తుంది. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ఆమేన్. అంగీకరించు ఈ రొట్టె ద్రాక్షరసములను, అంగీకరించు ఓ దేవ తండ్రి, అంగీకరించు నా సమస్తమంతయును, అంగీకరించు ఓ దేవ తండ్రి, అంగీకరించు. నిష్కలంకముగా నుండెడు నీ పుత్రుని బలియందు, అందుకొనుము అన్నింటిని ఓ దేవ తండ్రి. నిష్కలంకముగా నుండెడు నీ పుత్రుని బలియందు, అందుకొనుము అన్నింటిని ఓ దేవ తండ్రి. నిర్దోషులముగా నుండ మమ్ము పరిగణించుచు, మా హృదయములన్నీయు చేకొనుము దేవ తండ్రి. అంగీకరించు ఈ రొట్టె ద్రాక్షరసములను, అంగీకరించు ఓ దేవ తండ్రి, అంగీకరించు. అక్షయ పాత్రముగా నిలచి పూజ పీఠముపై, అందుకొనుము దివ్య బలిని ఓ దేవ తండ్రి. అక్షయ పాత్రముగా నిలచి పూజ పీఠముపై, అందుకొనుము దివ్య బలిని ఓ దేవ తండ్రి. ఆది అందు ఆబేలుని గొర్రె పిల్ల బలివోలే, మా వస్తువులన్నీయు ఆదరించు దేవ తండ్రి. అంగీకరించు ఈ రొట్టె ద్రాక్షరసములను, అంగీకరించు ఓ దేవ తండ్రి, అంగీకరించు. సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించి బలి సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. మన కొరకును మన యొక్క వారి సత్య తిరుసభ ప్రయోజనం కొరకు మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము నీ సన్నిధికి తెచ్చిన ఈ కానుకలతో పాటు మమ్ము మేము నీకు సమర్పించుకుందుముగాక.
తద్వారా నీ జనితేక కుమారుని పరమ రహస్యములను యోగ్యముగా కొనియాడుము. మేము అతని వాగ్దానములను అందుకొనుటకు అర్హులము అవుదుముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము కన్యం మరియా జపమాల మహోత్సవమును కొనియాడుచు నీ నామస్మరణను స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమును మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభుడైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి ఫలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, హోసానా హల్లెలూయా, హోసానా హోసానా హల్లెలూయా, హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు. హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా. హోసానా 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 హోసానా. పరలోకము భూలోకము ప్రభువు మహిమతో నిండి ఉన్నవి. పరలోకము భూలోకము ప్రభువు మహిమతో నిండి ఉన్నవి. హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా. హోసానా 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 హోసానా. ప్రభువు పేరిట వచ్చడి వారు ధన్యులు ధన్యులు. ప్రభువు పేరిట వచ్చడి వారు ధన్యులు ధన్యులు. హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా,
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవమును పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పనందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటుదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండినట్లు దయచేయము. అతడు మమ్ము మీకు నిత్య కానుక ఉనర్చునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తేగు పునీత యోసేపుతోనూ ధనులైన పునీత పోసులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరుచి బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించుము నీ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను మా సేవకుడగు ఫ్రాన్సిస్ పోపు గారిని, మా జోజీ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురులను, నీవు సంపాదించుకున్న ఈ ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమునే కూడి ఉన్న ఈ ప్రజల బలములను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకము వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేము అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు
కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు యేసుప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు రేటుకి ఇవ్వండి. మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును, సంతోషమును దయచేయండి. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా మమ్మలను కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం ఇదే రాజ్యము, రాజ్యము మీదే, ఇదే అధికారము అధికారము, మీదే, మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ శిష్యులతో పలికిన మా ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించడు ప్రభువా. ప్రభుని శాంతి, సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికి ఒకరము ప్రేమతో సమాధానము తెలియజేసుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సమాధానము మాకు ఇవ్వండి, సమాధానము మాకు ఇవ్వండి, సమాధానము మాకు ఇవ్వండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన యేసు క్రీస్తు. ఈ క్రీస్తు విందులో పాల్గొను మనము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించి నేను పాత్రను కాను. కాను, మీరు ఒక మాట పలుకున్న ఆరోగ్యం పొందును. క్రీస్తు శరీరమును నిత్య జీవనం ప్రసాదించునుగాక. ఆమేన్. ఏం చేసి దివా ఓ వనమాలి, వేం చేసితివా ఓ వనమాలి. వేడుక సేయగా ఈ మనుజాలి, వేడుక సేయగా ఈ మనుజాలి. మానస వనకేళి, మానస వనకేలి. వేం చేసితివా ఓ వనమాలి. జీవన జ్యోతివయా, శరీరము జీవన ప్రదాతవయా, జీవన జ్యోతివయా.
జీవ ప్రదాతవయా వేం చేసితివా ఓ వనమాలి వేం చేసితివా ఓ వనమాలి ద్రాక్షవనం విలసిల్లిన చోట పలులతలే విరబూసిన తోట ద్రాక్షవనం విలసిల్లిన చోట పలులతలే విరబూసిన తోట పరిపక్వముగా పండించుమయా పరిపక్వముగా పండించుమయా జీవన జ్యోతివయా జీవ ప్రదాతవయా జీవన జ్యోతివయా జీవ ప్రదాతవయా వేం చేసితివా ఓ వనమాలి వేం చేసితివా ఓ వనమాలి వేడుక సేయగా ఈ మనుజాలి వేడుక సేయగా ఈ మనుజాలి మానస వనకేళి మానస వనకేళి వేం చేసితివా ఓ వనమాలి హృదయవనం ఫలసాయము చూసి జీవజలం పుష్కలముగా పోసి హృదయవనం ఫలసాయము చూసి జీవజలం ఫలముగా పోసి ఆధ్యాత్మికముగా పోషించుమయా ఆధ్యాత్మికముగా పోషించుమయా జీవన జ్యోతివయా జీవ ప్రదాతవయా జీవన జ్యోతివయా జీవ ప్రదాతవయా వేం చేసితివా ఓ వనమాలి వేం చేసితివా ఓ వనమాలి వేడుక సేయగా ఈ మనుజాలి వేడుక సేయగా ఈ మనుజాలి మానస వనకేలి మానస వనకేలి వేం చేసితివా ఓ వనమాలి ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఏ దివ్య సంస్కారమందు నీ కుమారుని మరణోత్థానములను ప్రకటించుచు నీకు మొరపెట్టుకొనుచున్నాము. మేము కూడా క్రీస్తు శ్రమలను అనుభవించి అతని నుండి ఊరటను పొందుచు అతని మహిమలో భాగస్థలము అవుదుముగాక. పరిశుద్ధ జపమాల మాతగా మరియతలని కొలుస్తూ ఆమె ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ అనుదినం జపమాలను జపిస్తూ నీ చెంతకు మీకు దగ్గరయ్యే భాగ్యమును, మీ అనుగ్రహములు వరాలు పొందే భాగ్యమును నీ బిడ్డలకు దయచేయమని మా నాథుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను దీవించి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. జననీ ఓ మరియా చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా, మా తోడుగా నిలువుమమ్మా. శుభములను నీ నామములో
స్తుతించు స్వర్గమే నీ హృదయం కమనీయమే నీ వదనం కమనీయమే నీ వదనం జననీవో మరియా చల్లని మాతవమ్మా జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా మా తోడుగా నిలువుమమ్మా. పరిశుద్ధ పాప గారి తలంపు నెరవేరినట్లుగాను